హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఇంటర్మీడియట్లోని మొదటి సంవత్సరమైన గద్య భాగంలో 4వ పాఠమైన బతుకమ్మ పండుగ అనే గద్య పాఠ్యభాగం గురించి తెలుసుకుందామా మరి. బతుకమ్మ పండుగ తెలంగాణ జానపద స్త్రీల ఆచార సాంప్రదాయాలతో ఆనందోత్సాహాలతో కూడి ఉంటుంది. స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే గౌరీదేవియే బతుకమ్మ. భయంకర స్వరూపం గల దేవిని నవరాత్రులలో తెలంగాణ స్త్రీలు పూల రూపంలో దర్శిస్తారు. స్త్రీల సౌందర్యారాధనం బతుకమ్మను పేర్చడంలో కనబడుతుంది. మహాలయ అమావాస్య రోజున ఎంగిలి బతుకమ్మను పేర్చడంతో ఈ బతుకమ్మ పండుగ మొదలై మహర్నవమి వరకు జరుగుతుంది. బతుకమ్మ పండుగలో తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మను పేర్చడంలో తల్లి పక్కనే పిల్ల ఉండాలనే స్త్రీ మాతృహృదయం తెలుస్తుంది. భాగ్యాన్ని ఇచ్చే గౌరీని పూజించడం, భర్త యొక్క సహచర్యాన్ని తనకు ప్రసాదించమని కోరడమే. స్త్రీకి కుటుంబం అంతా తన కళ్ళ ముందే బతకడం ఆమె జీవితానికి అది ఒక వరం వంటిది. అందుకే తన వారందరికీ చల్లటి బ్రతుకును ప్రసాదించమని స్త్రీలు దేవిని బతుకమ్మగా పూజిస్తారు. త్రికోణాకారంలోని పసుపు ముద్ద సంతాన సౌభాగ్యాలను ఇచ్చే గౌరీదేవికి చిహ్నము. త్రికోణం దేవికి ప్రతీక. అతి త్వరగా పూలతో కాయలతో విస్తరించే గుమ్మడికాయ, గుమ్మడి పువ్వు సఫలతా శక్తికి సంకేతాలు. బతుకమ్మలకు వేడుకలు చెప్పే పాటల్లో గౌరమ్మకు తల్లి జానపద యువతి. స్త్రీది తల్లి హృదయం. చిన్నారి పాపను జోకొడుతూ పాడే పాటను బతుకమ్మ పాటగా ఆమె పాడుతుంది. బతుకమ్మను నీటిలో విడిచిపెట్టడంలో ఆంతర్యం. ప్రకృతి నుండి సేకరించిన పూలను మళ్ళీ ప్రకృతికే సమర్పించడం కావచ్చు. నీరు మానవుడికి ప్రాణాధారం. అందుకే కాబోలు మట్టిదేవి విగ్రహాలు నీటిలో కలుపుతారు. ప్రకృతిని అనుకరిస్తూ పార్వతిని పూజించడం వలన బతుకమ్మ ఆట ఇహపర లోకాలను సమన్వయపరుస్తుందని ఊహించాలి. వర్షాకాలంలో పండిన పంటను దేవతలకు నైవేద్యం పెట్టడం, గుండ్రంగా తిరుగుతూ బృందనాట్యం చేయడం ఆటవిక దశ నుండి పరిణామం చెందిన జానపదులకు వారసత్వంగా వచ్చిన ఆచారం. పార్వతీ పరమేశ్వరులు సాయం సంధ్యా సమయంలో నృత్యంలో పోటీ పడేవారని, అందులో శివుడే నెగ్గేవాడని అంటారు. అలాగే బతుకమ్మ ఆటను కూడా స్త్రీలు సాయం సంధ్యలోనే ప్రారంభించి చీకటి పడే వరకు ఆడుతారు. వృత్తి పనుల వారు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తారు. కాబట్టి బతుకమ్మను సాయంకాలం ఆడడం ఒక ఆచారంగా మారి ఉంటుంది. బతుకమ్మ పాటలో ప్రతి చరణం చివర ఉయ్యాలో, వలలో చందమామ పల్లవులు తిరిగి తిరిగి వస్తాయి. స్త్రీలు చంద్రోదయం వరకు బతుకమ్మను ఆడుతూ ఉంటారు. జానపదులకు నెల పొడుపు అమావాస్య, పౌర్ణమిలు ముఖ్యమైనవి. ఈ బతుకమ్మ పండుగ కూడా అమావాస్యతోనే మొదలవుతుంది. అందుకే బతుకమ్మ పాటలో చందమామ పల్లవిని ఎక్కువగా వాడుతారు. గౌరమ్మను నీటిలో ఓలలాడిస్తారు కాబట్టి వలలో అనే పల్లవిని, ఆటను ఉయ్యాలల వలె కదులుతూ ఆడుతారు కాబట్టి ఉయ్యాలో అనే పల్లవిని పాడడం సంప్రదాయంగా మారి ఉంటుంది. పసిపాప ఉయ్యాల స్త్రీ జీవితానికి అదృష్టము. అందుకే ఉయ్యాల పల్లవిగా పాటలో వచ్చింది. మతంలోని ఆచార సంప్రదాయాలపై విశ్వాసం కలగటానికి పార్వతీ పరమేశ్వరులే ఈ కథలో ప్రధాన పాత్రులవుతారు. ఈ గేయంలో పార్వతీ పరమేశ్వరులే స్వయంగా నీతి సూక్తులను ప్రబోధిస్తారు. బాలికలు బతుకమ్మ పాటను విని భయభక్తి భావాలతో ఆచరిస్తారని జానపద స్త్రీలు నమ్ముతారు. ఈ విధంగా బతుకమ్మ పండుగ వెనుక ఎన్నో ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. బతుకమ్మ పండుగ జానపద స్త్రీల సంగీత, సాహిత్య, నృత్య కళారూపాల త్రివేణి సంగమం. ప్రకృతి అందానికి, పంటల సమృద్ధికి సంతోషించిన గ్రామీణ స్త్రీలు తమ మనసులోని భావాలను పాటల ద్వారా తెలుపుతూ సంతోషాన్ని నాట్యం ద్వారా కనబరుస్తూ
పరవశాన్ని సంగీతంలో ప్రకటిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఒడిదుడుకులు లేని ఒకే గతిని అనుసరిస్తూ ఒకే రీతిగా కంఠాన్ని ధ్వనింపజేస్తూ సంతోషం, విచారం, సుఖ దుఃఖ భావాలను ప్రదర్శించడమే నర్తన విద్య. ఈ లక్షణాలన్నీ బతుకమ్మ ఆటలో ఉంటాయి. ఒడిదుడుకులు లేని గ్రామీణ స్త్రీల అడుగుల కదలిక, ఆ కదలికకు తగిన పాట, పాటకు తగ్గ చప్పట్లు బతుకమ్మ ఆటలో ఉంటాయి. స్త్రీలంతా ఒకే కంఠస్వరంతో పాట పాడుతారు. నాట్యంలోని భావము, తాళము, పల్లవి బతుకమ్మ ఆటలో వెల్లడి అవుతుంది. పాటలోని స్త్రీల మనోభావాలతో చందమామ, వలలో, ఉయ్యాలలో అనే పాటలోని చివరి పల్లవులతో, చప్పట్లు అనే తాళాలతో రూపొందించిన బతుకమ్మ ఆట లాస్య నృత్యమే. లాస్య నృత్యాన్ని ప్రారంభించిన పార్వతీదేవియే బతుకమ్మ. ఆమె పండగే బతుకమ్మ పండగ. బతుకమ్మ పండగ ఆటపాటల మేలు కలయిక. స్త్రీల పాటలు అన్నీ క్రమగతిలో ఒకే స్వరంలో ఊగిపోతూ సాగిపోతూ ఉంటాయి. కంఠస్వర నాళాలకు, గర్భాశయానికి హాని కలుగని మధ్యమ స్థాయిలో స్త్రీలు బతుకమ్మ పాటలను పాడుతూ ఉంటారు. సహజ సంగీతంలో సాగే బతుకమ్మ పాటలకు సంగీత శాస్త్ర నియమాలను, లక్షణాలను అన్వయించడం అనవసరం, అసాధ్యం. సాధారణంగా ఈ పాటలు చతురస్రగతిలో పాడబడుతూ ఉంటాయి. జానపదుల సంగీతం నాట్యాలయాలను అనుసరించి ఉంటుంది. పాటలోని పదాలు, చరణాలు, పల్లవులు నాట్యానికి, బతుకమ్మ ఆటకు అనుగుణంగా ఉంటాయి. స్త్రీలు 2 సార్లు వంగి, 2 సార్లు చేతులను తట్టి పైకి లేచేటప్పటికి 2 పల్లవులు, చరణాలు పూర్తి అవుతాయి. సామాన్యంగా బతుకమ్మ పాటలకు కిటతక, కిటతకిట అనే మాత్రలతో 4 లేదా 8 ఆవృత్తాలతో పాడుతూ ఉంటారు. బతుకమ్మ పాటలోనే బొడ్డెమ్మ ఆట గురించి కూడా తెలుసుకుందాము ఈరోజు. బొడ్డెమ్మ ఆట బతుకమ్మ ఆటకు పూర్వరంగమైనది. బొడ్డెమ్మ ఆట వినాయక చవితి నాటి నుండి ప్రారంభమై మహాలయ అమావాస్య నాటికి పూర్తి అవుతుంది. ఈ ఆటలో ఎర్రమట్టి ముద్దను త్రిభుజాకారంగా ఏర్పరచి దానిపైన వెంపలి చెట్టు కొమ్మను పెట్టి పసుపు కుంకుమలతో పూజిస్తారు. సాయంత్రం బాలికలందరూ వలయాకారంగా తిరుగుతూ పాడుతారు. అమావాస్య నాడు బొడ్డెమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. తెల్లవారగానే బతుకమ్మ ఆట మొదలవుతుంది. బొడ్డెమ్మ ఆటలో ఎర్రమట్టిని త్రిభుజాకారంలో మలవడం, దానిని పూజించడం, భూమిని స్త్రీదేవతగా భావించి అర్చించడమే అవుతుంది. భూదేవి పంటలను ఇచ్చింది కాబట్టి చెట్టు కొమ్మను బొడ్డెమ్మపై నాటి నాట్యం చేయడమే ఈ ఆటలలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం కావచ్చు. బొడ్డెమ్మ ఆటకు మూలము ఆటవికులు పండుగల్లో చేసే బృందనాట్యాలే అని ఊహ కలుగుతుంది.